తెలంగాణ ఉద్యమంలోనూ, టీఆర్ఎస్ పార్టీలోనూ కీలక పాత్ర పోషించిన నేత హరీష్ రావు. ప్రజాక్షేత్రంలో ఉద్యమాలు చేయడంలోనూ, అసెంబ్లీలో తెలంగాణ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలోనూ, టీవీ చర్చల్లో ప్రత్యర్థుల్ని చిత్తు చేయడంలోనూ హరీష్కు సాటెవరూ లేరు. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ హరీష్కు కీలక బాధ్యతలు అప్పగిస్తుందని అందరూ ఊహించినట్లుగానే ముఖ్యమైన భారీ నీటిపారుదల శాఖను హరీష్కు కట్టబెట్టింది. హరీష్కు కీలకమైన భారీ నీటిపారుదల శాఖను అప్పగించడం వెనుక కేసీఆర్ తనదైన చతురతను చూపించారు. రాష్ట్ర విభజన అనంతరం నీటి పంపకాల విషయంలో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వివాదాలు తలెత్తే అవకాశముందని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని తెలంగాణకు మేలు చేయగల సామర్థ్యం హరీష్కు మాత్రమే ఉందని, అందుకే ఆ శాఖను కేసీఆర్ హరీష్కు అప్పజెప్పారంటున్నారు విశ్లేషకులు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల సాధన కోసమే సాగింది కాబట్టి అంతటి కీలక శాఖను హరీష్కు అప్పజెప్పడం 100% కరెక్ట్ అంటున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు. దశాబ్దాల కష్టాల నుండి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకొని వారి ఆత్మహత్యలు ఆపే గురుతర బాధ్యత హరీష్పై ఉంది. బంగారు తెలంగాణలో నీటిపారుదల శాఖ కీలక పాత్ర పోషించనుండడంతో రైతాంగం హరీష్పై కోటి ఆశలు పెట్టుకుంది.